ఇప్పుడు గుమ్మడికాయ ఫ్రై లేదా పంప్కిన్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ గుమ్మడికాయని కట్ చేసి పీసెస్గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఆ తర్వాత ఒక కడాయిని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో మ్యాజిక్ సీజనింగ్ లేదా వడియాన్ని వేసి దంచిన తెల్లగడ్డ పాయని వేసి బాగా వేయించుకోండి. ఓ 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి అందులో మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసి వేయించుకోండి. గుమ్మడికాయ ముక్కలను వేసేసాక మంటని మీడియం లేదా సిమ్లో ఉంచేసి ఉడికించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గంటెతో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటే ప్రమాదం ఉంది, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాసేపటి తర్వాత నీళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది గుమ్మడికాయ ముక్కల్లో నుంచి. మనం ఎక్స్ట్రా నీళ్ళు ఏం వేయక్కర్లేదు, ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది గుమ్మడికాయ. ఆ తర్వాత ముక్కలు ఉడికిన తర్వాత మనం పసుపు, సాల్ట్, లేదంటే నేనైతే రాళ్ళ ఉప్పుని యూస్ చేస్తాను. రాళ్ళ ఉప్పు యూస్ చేయడం వల్ల వెయిట్ లాస్కి చాలా సహాయపడుతుంది. ముక్కల్లో నుంచి నీళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ నీళ్ళతోనే మొత్తం అన్ని పీసెస్ ఉడికిపోతాయి. ఆ తర్వాత నీళ్ళన్నీ ఇమిరిపోయాక కారం వేసుకోండి. కారం వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఆ తర్వాత మీకు నచ్చితే వేయించిన శనగగింజల పౌడర్ని కూడా వేసి కలుపుకోవచ్చు. ఈ పంప్కిన్ ఫ్రై వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇందులో బీటా కెరాటిన్ ఉంటుంది. ఈ ఆరెంజ్ పంప్కిన్ ముక్కలు తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి మనం ప్రొటెక్ట్ అవుతాము. క్యాన్సర్ రాకోకుండా నివారిస్తుంది. ఇంకా ఇందులో మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది వెయిట్ లాస్ కూడా చాలా సహాయపడుతుంది, ఎందుకంటే లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. ఐ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ B1 ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది. ఇవన్నీ కలిపి మన గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో సహాయపడతాయి. హార్ట్ బీట్ని రెగ్యులర్గా ఉంచుతాయి. ఈ గుమ్మడికాయలో ప్రోటీన్ ఇంకా ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఇది టూత్ డీకే నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ మనకు ఇన్ఫెక్షన్స్ రాకోకుండా కాపాడుతుంది. ఇంకా స్ట్రెస్ని తగ్గిస్తుంది. LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.